సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. 20వ రోజు విశాఖ జిల్లా చిన్నాయపాలెం ప్రాంతం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పినగాడి జంక్షన్, లక్ష్మీపురం, వేపగుంట జంక్షన్ మీదుగా కొనసాగుతోంది. అనంతరం గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచెరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవివి సిటీ ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విశాఖలో కొనసాగుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం చిన్నయ్యపాలెనికి జనం భారీగా తరలి వచ్చారు. ప్రస్తుతం వేపగుంట జంక్షన్ వద్ద ఈ యాత్ర కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. బస్సు యాత్ర ఎంతో ఘనంగా విజయవంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా సబ్బవరం వద్ద ఉన్న ఫ్లైఓవర్ కింద ఉన్నాము. దీనికి సంబంధించిన మరికొద్ది సేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు రానుంది. ఇలాంటి తరుణంలో కూడా పూర్తిగా కూడా జన సందోహం లాగా చిన్నయ్యపాలెం ఫ్లైఓవర్ పక్కన పరిస్థితి కనిపిస్తుంది. అది చూస్తున్నాం. అభిమానులు ఎంత ఆనందంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం వెయిట్ చూస్తున్నారు. ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? ఏ విధంగా ఉంది పరిస్థితి? ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాం అండి. జగన్ ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాం. ఎంత వేగం వస్తా అంత వేచి చూడాలనిపిస్తుంది జగన్ గారిని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? సభవరం నుంచి వచ్చామండి. సభవరం పరిస్థితి ఎలా ఉంది? రాజకీయం ఎలా ఉంది? రాజకీయం బాగుందండి. రావులం పొలం రాజకీయం అయితే జగన్ గారు గెలుస్తారు, అదీప్ రాజే గెలుస్తారు. మొత్తం అందరం మళ్ళీ అదీప్ రాజు గారిని గెలిపిస్తాం. జగన్ అయితే మళ్ళీ వస్తాడు. మళ్ళీ 175కి 170 కన్ఫర్మ్గా వస్తాయని చూస్తున్నాం. కన్ఫర్మ్గా జగనే గెలుస్తారండి. ఇంకా మండుటెండలో కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు కదా, మీకు ఎండ వేడి ఏమనిపించట్లేదా? ఇంత మండుటెండలో కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఎండ వేడి ఏమనిపించట్లేదా మీకు? అసలు ఎండ వేడి ఏం కనబడలేదు. మాకు జగనే కావాలి, మళ్ళీ జగనే రావాలి. మాకు ఏదైనా జగనే కావాలి. మాకు చంద్రబాబు మాటలు ఎవరు వినొద్దు, పవన్ కళ్యాణ్ మాటలు ఎవరు వినొద్దు, జగన్ మాటలేనండి. అంటే కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ పై దాడి చేశారు, హత్యా ప్రయత్నం చేశారు. వాళ్ళే దాడి చేయించారు, వాళ్ళు బట్టి ఆయన ఏమనలేదు. ఆయన అన్నికి ఓరుస్తున్నాడు. దేనికైనా ఎవరైనా ఏదైనా చేసినా సరే అన్ని ఓర్పుగా చేస్తున్నాడు. మాకు జగనే కావాలి. మొత్తం అంతా అభిమానులతోటి చిన్నపాలెం జంక్షన్ మొత్తం నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే బస్సు యాత్రకి ఎక్కడ చూసినా సరే జన సందోహం అనేది నాకు కనిపిస్తుంది. ఎంత ఈ మండు టెండర్లో కూడా ఇంత పెద్ద భారీ ఎత్తున కూడా ఈ విధంగా అభిమానులు రావడం అనేది చాలా ఆనందకరం. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి పూలతోటి కూడా ఒక్కసారిగా సాదర వెల్కమ్ చెప్పడానికి అభిమానులు సిద్ధమయ్యారు. ఒకసారి చూద్దాం. ఈ పువ్వులను తీసుకొచ్చారండి. ఏం చేస్తారు ఈ పువ్వులతోటి? జగనన్న వస్తాడు, జగనన్న వస్తారు. జగనన్నకి సన్మానం చేస్తాం. మాకు మంచి చేస్తారు కాబట్టి. ఎందుకు మీరు రావడం జరిగింది? ఏం మంచి జరిగింది మీకు? మంచి చేస్తున్నారు. ఏం మంచి అంటే అమ్మఒడి వేస్తున్నారు, 45 సంవత్సరాలకి 18,000 వేస్తున్నారు, అన్ని చూస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు. చిన్నపాలెం వద్ద పూల వర్షం కురిపించడానికి మహిళా అభిమానులు సిద్ధమయ్యారు పూర్తిగా కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు మరికొద్ది సేపట్లో బస్సు యాత్ర చిన్నపాలెం జంక్షన్ వద్ద రానుంది. ఇలాంటి తరుణంలో అభిమానులతోటి చిన్నపాలెం జంక్షన్ మొత్తంగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. సీఎం జగన్ కోసం వేపగుంట జంక్షన్ వద్ద ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొత్తం వేపగుంట జనసంద్రంగా మారిపోయింది. మళ్లీ సీఎం జగన్నే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఉత్తరాంధ్రలో అన్ని దారులు విశాఖపట్నం వైపే ప్రయాణిస్తున్నాయి. అన్ని వాహనాలు విశాఖపట్నం వైపే వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం వైపులో ఉన్నటువంటి గోపాలపట్నం వైపుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో పట్టణంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, ముఖ్యంగా ఇది పెందుర్తి నియోజకవర్గంలో జరుగుతోంది. పెందుర్తి నియోజకవర్గంలో వాడ కూడాను ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. గోపాలపట్నం ఈ ఏరియా అంతా కూడాను చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, మీ తాలూకా విశాఖపట్నాన్ని రాజధాని చేయబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏమనిపిస్తుంది? మీరు ఎట్లాంటి ఆయనకు సపోర్ట్ ఇవ్వబోతున్నారు? మాకు చాలా ఆనందంగా ఉంది. విశాఖపట్నం కాదు, ఈ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి మొత్తం జన సందేశంతో పరిగెడుతుంది. అలాగే ఈ ఫ్యాన్ గాలి చాలా స్పీడ్గా ఈసుతుంది. 175 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఏంటి చెప్పండి, 3 రాజధానుల మీద మీ ఇదేంటి విశాఖ వాసులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? వైజాగ్ రాజధాని చేస్తామంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ మీకు దీనికి నిజంగా చెప్పాలంటే మీరు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా బలపరచబోతున్నారు? ముఖ్యంగా ఈరోజు ఈ బస్సు యాత్ర సందర్భంగా ఈ వేపగుంట పరిసర ప్రాంతాల్లో మా సర్పల్లి గ్రామం నుంచి దేవిస్వామి గారి ఆధ్వర్యంలో
మా అదీప్ రాజు గారికి మేము మద్దతు ఇస్తూ 3 రాష్ట్రాలే కాదు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే తప్పదు, మాట ఇస్తే చెల్లించుకుంటాడనే ఒక మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మేము ఒమ్ము చేసుకుని ఈవేళ జగన్మోహన్ రెడ్డి రావాలి, జగన్మోహన్ మళ్ళీ రాష్ట్రం మళ్ళీ ముఖ్యమంత్రి అయినా కావాలని మేము పట్టుదలతో ఉన్నాం. ఇదైతే రాజధాని చేయబోతున్నారు. విశాఖవాసిగా రాజధానిని ఏ విధంగా మీరు స్వాగతిస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఏదైతే 3 రాజధానులు తీసుకున్నారో దానికి అన్నింటికి విశాఖ ప్రజల తరపున మేము అందరం ఖచ్చితంగా మద్దతు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ఏదైతే అభివృద్ధి అని చెప్పారో అది ఓన్లీ హైదరాబాద్ చేయడం వల్ల ఈరోజు మన రాష్ట్రం విడిపోవడానికి కారణమైంది. ఆ సంపదంతా వదులుకొని చంద్రబాబు నాయుడు ఈ యొక్క దొంగతనంగా రాత్రి విజయవాడ వచ్చారు కొన్ని కారణాల వల్ల. ఖచ్చితంగా 3 రాజధానులు అయితే విశాఖలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి పరంగా విశాఖ ముందడుగు వేస్తుందని కోరుకుంటున్నాం. విశాఖపట్నం రాజధాని అయితే ఎంత అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుంది, అభివృద్ధి పాలన జరుగుతుంది అన్నటువంటిది విశాఖ వాసుల అభిప్రాయంగా తెలుస్తోంది. వీడియో చేసి ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.